ఇప్పుడు రెడీగా ఉంది మీకు. నెక్స్ట్ తెలుసు కదా ఉంది నెక్స్ట్ మంత్, అవును. ఆ కమింగ్ మంత్ అఖండ. రాజసాబ్. మీకు అది చెప్పాలి, నందమూరి తమన్ అంటున్నారు ఇప్పుడు. అంటే ఈ సినిమాతో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అందరూ నందమూరి తమన్ అదే పిలుస్తారు. సినిమాకి ఫస్ట్ డే నేను వెళ్తా, ఓకే అఖండ 2కి వెళ్తాను, రాజాసాబు మా అన్న హీరోకి వెళ్తా. సార్ మనకేం లేదు సార్ ఇప్పుడు సినిమా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే నాకు సినిమా చేయడానికి వచ్చాము అన్న, సినిమా చేయడానికి వచ్చాను. అందులో స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే కొంచెం ఆబ్వియస్లీ వేరే ఒక హీరోకి చేసినప్పుడు అందరు హీరోలకే వర్క్ చేయాలనే ఉంటుంది. ఆ డివైడ్ అండ్ రూల్ లేకుండా ఇప్పుడు ఓకే ఇది ఓజే అయిపోయింది కదా అని చెప్పి తెలుసు కదాకి ఉండకుండా, తెలుసు కదా పొద్దు నుంచి ఫుల్ డిస్కషన్. అంటే ఎవ్రీ రీల్ తీసుకున్నాం ఇలా చేద్దాం అని అదే ఉంటారనమాట వీళ్ళకి. ఎందుకంటే ఒక టెక్నీషియన్గా నేనైనా ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకో హీరోతో సినిమా చేస్తా, ఆ సినిమా హీరోని మనం దీనికన్నా ఉండకూడదు ఉంటుందా? ఇందాక మనకి బ్రెడ్ అండ్ బటర్, మనం వచ్చింది సినిమా ఇండస్ట్రీకి సినిమాలు హిట్ చేయాలి అండ్ ఐ షుడ్ లివ్ హ్యాపీలీ అనేదే ఎండ్ ఆఫ్ ది డే స్టోరీ. లేకపోతే అన్ని ఎడ్యుకేషన్ అన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఈ హీరోతోనే సినిమా చేస్తాం లేకపోతే ఇదే చేస్తాం అనేది కాదు. బట్ అన్న కొనేదల తమనైనా ఐఎమ్ హ్యాపీ, నందమూరి తమనైనా ఐఎమ్ హ్యాపీ. మొన్న మా టీం అంతా తమన్ రాజు ప్రభాకర్, అదే మొన్న మా టీం మేము సినిమా చూస్తుంటే నందమూరి తమన్ కళ్యాణ్ అంట ఇలా అరుస్తున్నారు. ఇవన్నీ ఓకే, ఇది అంటే ఈ రెస్పాన్సిబిలిటీ అండి, ఇది అంత ఈజీగా తీసేసుకోకూడదు ఇవన్నీ, ఇది చాలా పెద్ద బాధ్యత. బట్ ఐఎమ్ 2000% ష్యూర్ వచ్చే 4 సినిమాలు బ్లాక్ బస్టర్లే.